91వ కీర్తనలో మనము ధ్యానం చేస్తాం కదా, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను. ఆయన నీకు తోడై ఉండే దేవుడు. నీ పరిస్థితిని చూసి నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితిని బట్టి, నీకున్న పోరాటాలను బట్టి, నీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులను బట్టి, నీకున్నటువంటి ప్రతి వ్యతిరేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితిని బట్టి నీతో ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి వారు, నీ బంధువులు, నీ మిత్రులు, నీ శ్రేయోభిలాషులు, నీకు తోడుగా ఉంటానని మాట ఇచ్చిన వారు నీ పరిస్థితులను చూసి భయపడి నీ హస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉండొచ్చేమో. కానీ నా దేవుడు ఎలాంటి వాడనంటే, నీ ప్రతికూల పరిస్థితులలో నీకు తోడై ఉండే దేవుడు, నీ శ్రమలో నీకు తోడై ఉండే దేవుడు, నీ వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో నీకు తోడై ఉండే దేవుడు. ఆయన నీకు కలుగుతున్న పరిస్థితులను బట్టి భయపడేటటువంటి వాడు కాదు. ఈ దినం నీకు కలుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతూ ఉండొచ్చు. అయ్యో, నాకెవరు సహాయం చేసేవారు లేరు, నాకెవరు ఆదరించేటటువంటి వారు లేరు, ఈ పోరాటం నేను ఎలా చేయగలను, ఈ యుద్ధం నేను ఎలా చేయగలను, ఈ ప్రతికూల పరిస్థితులలో నేను ఎలా నిలబడగలను అని నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ నీకు సహాయము చేసే నా దేవుడు నీ ప్రక్కనే నిలబడే దేవుడు. ఇంకా చెప్పాలి అనంటే, నీకు ముందుగా నిలబడేటటువంటి దేవుడు. ఇంకా బలమైనటువంటి మాట చెప్పాలి అనంటే, నిన్ను సైలెంట్గా నిలబెట్టి నీ పక్షమున నీ పరిస్థితులు అన్నిట్లలో యుద్ధము చేసే దేవుడు, నీకు విజయం ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా.